చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే పెద్దవాడిని అవుతాననేవాడు. దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. పెద్దవాడిని అవడం అంటే నిలువున ఎదగడం కాదు, నిలువెత్తున ఎదగడం అని. సీఈఓ అయిపోయాడు మై సన్. వెళ్దామా? హే నిన్నెక్కడో. ఏంటప్పుడే? హే పర్విల్ భయ్యా, నువ్వేంటి ఇక్కడ? డ్రైవర్ రా. నా ఫ్రెండ్ అన్నా. చిసే డ్రైవర్తో ఫ్రెండ్షిప్ ఏంటి అసహ్యంగా? డ్రైవర్తో ఫ్రెండ్షిప్ కాదు, ఫ్రెండ్షిప్ వల్ల డ్రైవర్ని అయ్యాను. మీ వాడు నా జీవితంలో కేవలం 2 సార్లు కలిసాడు. 2 దశాబ్దాలకు సరిపడా నా జీవితాన్ని సంక్రాంతి ఇచ్చేశాడు. భయ్యా ఫస్ట్ టైం నీకు జాబ్ పోయిందంటే దానికి కారణం నేనే ఒప్పుకుంటాను. సెకండ్ టైం నేనేం చేశాను? ఏం చేసావా? మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ అని చెప్పి నీ చేతిలోని నా చేతిలో పెట్టి నువ్వు వెళ్ళిపోయావు. ఏం పెట్టాడు? మైక్ నాన్న. ఓ ఆ తర్వాత మా ఎండి గారు పిలిచారు. సేమ్ ఇలాగే చేతులు కట్టుకుని లోపలికి వెళ్ళారు. సార్ వాడు నీ ఫ్రెండా? చిచి కాదు సార్, వాడి వల్ల ఆల్రెడీ నేను జాబ్ పోగొట్టుకున్నాను. అసలు వాలంటీరే పడదు సార్. పడనప్పుడు అందరి ముందు వాడు నన్ను అన్ని మాటలు అంటుంటే పక్కనే ఉండి కూడా నువ్వు రియాక్ట్ అవ్వలేదు. అంటే మిమ్మల్ని అంటుంటే మీరే రియాక్ట్ అవ్వలేదు, నేను ఇలా రియాక్ట్ అవుతాను సార్. పర్పస్ లేదు కదా. ఒకసారి జాబ్ పోయిందన్నావు కదా, ఇది 2వ సారి. ముందోడే బెటర్. నా జాబ్ తీసుకున్నాను, వీడు జాబ్తో పాటు నా సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నాడు. వాల్యూ లేను అయిపోయా. ఎవరి వాల్యూ అయినా బతుకున్నప్పుడు కంటే చనిపోయాక పెరుగుతుంది భయ్యా. అదిలా ఒక కోడి బతుకున్నప్పుడు కిలో 90 రూపాయలు, అది చనిపోయాక 190 రూపాయలు. వాల్యూ చూడు ఎలా పెరిగిపోయిందో. జీనియస్. ఎలా అయ్యాడు సార్ సీఈఓ? చెప్తా. చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే ఇందాక చెప్పారుగా, మళ్ళీ వింటానికి ఇదేమైనా వేమన శతకమా? ఎమోషనల్ ఫూల్.